అందరికీ నమస్కారాలు అన్న. దయచేసి నా వీడియో అన్న. నేను కార్ డ్రైవర్ని అన్న. అయితే డ్రైవింగ్ స్కూల్లో పనిచేస్తున్నానన్న. కానీ నాకు ఆ కార్ డ్రైవర్గా పనిచేస్తుంటే ఆ ఓనర్ గారు బళ్ళమ్మేసుకున్నాడన్న. కానీ నా బళ్ళమ్మేసుకుంటే ఎట్టన్నా నాకు జీవనాధారం లేదు కాదన్న అన్నానన్న. లేదు చేనయ్య, మాకు లాస్ అయిపోయింది, మేము బళ్ళు అమ్మేసుకుంటున్నాం, 2 బళ్ళు అన్నారన్న. నా పిల్లల చదువు ఆగిపోద్దన్న, మీరు మధ్యలో కారు అమ్మేసుకుంటాను అన్నానన్న. కానీ వాళ్ళు ఏమంటారంటే, మేమేం చేసామయ్యా, మేము కార్లు మాకు సేల్స్ వచ్చాయి, మేము అమ్ముకుంటున్నాం అన్నారన్న. ఇటు అమ్ముకుంటే మా పిల్లల చదువులు దగ్గరికి వచ్చాయన్న. పిల్లకాయల చదువులు ఆగిపోతే నాకు ఇబ్బందే కదన్నా. పిల్లకాయలు ఏదో ఒక ప్రైవేట్ స్కూల్ చేయాలని అనుకున్నానన్న. కానీ మేమేం చేయలేము అయ్యా, నీ లెక్క ఏదో ఉంటే 2000 3000 నీ లెక్క రావాలన్నారు. ఆ 2000 3000 ఇచ్చేశారన్న. కానీ ఈ 17 నెలల నుంచి బాధపడతా ఉన్నానన్న. ఎక్కడెక్కడో తిరిగానన్న, నెల్లూరులో అన్న. ఈ నెల్లూరు అన్న మాదన్న. నెల్లూరులో తిరిగాను. కనీసం నెల్లూరులో ఏదైనా డ్యూటీ దొరికినా కూడా చేసుకుంటామని చెప్పి తిరిగానన్న. ఎక్కడ జాబ్ దొరకలేదన్నా. కనీసం ఏం చేయాలని చెప్పేసి ప్రతి ఆటో వాళ్ళ కాడకు పోయి, అన్న నాకు ఏదైనా డ్యూకి బండి ఇవ్వన్నానంటే, మేము డ్యూకి బండి ఇవ్వాలంటే మా నాకుండేది ఒక బండి అని నీకు ఇచ్చి నేనేం చేయాలని చెప్పేసి అన్నారన్న. ఇంకేం చేస్తాం, ఏం అర్థం కాలేదన్న నాకైతేనన్న. ఇంకా నా పరిస్థితులు చూస్తే ఇట్లా ఇబ్బందిపూర్వకంగా అయిపోతుందన్న. వాళ్ళ చదువులు ఏడ ఆగిపోతాయి అని భయం అన్న. వాళ్ళు చదువులు ఆగిపోయాయంటే నేను ఇబ్బంది పడి వాళ్ళని ఇబ్బంది పెట్టలేక ఇంకెందుకు మనం బతుకున్నాం అని చెప్పి ఒకసారి అనిపిస్తుందన్న. ఈ బతుకు కూడా నాకు అవసరం లేదనిపిస్తుందన్న. వాళ్ళ గురించి బాధపడుతున్నానన్న. వాళ్ళిద్దరు చదువుకుంటా మేము కాలేజీకి పోతున్నాం నాన్న, ఏం చేయాలి నాన్న, ఎటు అర్థం కాని పరిస్థితి కూడా అయిపోయిందన్న. సరే ఆటో వాళ్ళు ఏమన్నా ఆటో ఏమన్నా ఇస్తారని చెప్పేసి అడిగినా కూడా వాళ్ళు కూడా మాకు బళ్ళు లేవు, ఏమీ లేవు, మేము ఆడ నుంచి తెచ్చిచ్చామంటే ఇంకేం ఎటు అర్థం కాక ఆ పేపర్ కాగితాలు, ఆ డబ్బాలు ఏరుకుంటున్నానన్న. ఏదో 20 30 వస్తే ఏ పక్కకు వస్తుందన్న, ఏ పక్కకి రాదన్న. ఒకరోజు తిండి లేని పరిస్థితి అయిపోయిందన్న. కనీసం నా పరిస్థితి ఇదన్నా, మాది నెల్లూరు అన్న. కనీసం నేనుండే ఇబ్బందులలో ఎవరన్నా సహాయం చేస్తారని అనుకుంటున్నానన్న. నాకు ఈరోజు ఆటో ఉన్నా నేను నా బిడ్డలు చదివించుకునే విధానం కూడా ఉండిపోయిందన్న. నాకు ఆటో లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదన్న. ఆ పరిస్థితి బాగలేక పిల్లకాయల గురించి ఆలోచన అన్న. పిల్లకాయలు ఏమైపోతారా, ఈ పిల్లలు ఏమైపోతారా అని ఆలోచన అన్న. ఇంకెందుకు మనం బతుకుండాలా, ఎందుకు మనం ఈ లోకంలో బతుకుండాలని అనిపిస్తుందన్న. ఇది నిజమన్నా. ఎవరైనా కానీ చూడండి అన్న, ఒకసారి అన్న చూసి మమ్మల్ని కొంచెం ఆదుకుంటారని అనుకుంటున్నా. ఈరోజు తినే తిండి కూడా లేదన్నా. ఈరోజు పస్తులు ఉంటున్నాం అన్న. దీని మీద ఆదాయం లేదన్నా. ఈ కాగితాలు ఏరుకుంటూ కార్ డ్రైవర్గా ఉండి, ఆటో డ్రైవర్గా ఉండి కాగితాలు ఏరుకుంటున్నారు చాలామంది కూడా అన్నారన్న. ఏం చేస్తాం, పరిస్థితి బాగలేదు, మనం ఏ తప్పు చేయలే, మనం ఆ పని చేసుకుంటున్నాం చెప్పి కూడా అడిగానన్న. అక్కడ కూడా ఏమీ లేదన్నా. 10 రూపాయలు 5 రూపాయలు అట్లా వస్తాయన్న, కేజీ వేస్తేనన్న. ఇదన్నా నా పరిస్థితి. ఇట్లా నేను ఇబ్బంది పడుతూ ఉన్నానన్న. కనీసం వీడియో తీసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అన్న. దయచేసి అన్న నా బాధలు ఆలకించండి అన్న. కానీ పరిస్థితి బాగాలేదన్న. కనీసం నా బాధలు ఆలకించి నా బాధలు ఎవరికన్నా ప్రతి ఒక్కరికి చెప్పండి అన్న, షేర్ చేయండి అన్న. దయచేసి అన్న, మీ పుణ్యం ఉంటుందన్న. నా పరిస్థితులు ఇవన్న. కనీసం మిమ్మల్ని అనుకుంటానన్న. ఆ పిల్లకాయల గురించే బాధపడుతున్నానన్న. ఆ బిడ్డల చదువులు ఏమైపోతాయి మధ్యలో బాధపడుతున్నానన్న. చచ్చిపోవడం అనేది పెద్ద పని కాదన్న. చనిపోతాం, ఇబ్బంది ఏమీ లేదన్నా. మేము చనిపోవాలని నిర్ణయించుకుంటున్నాము. కానీ ఇంకా చనిపోయి ఏం సాధిస్తామని చెప్పేసి చాలామంది కూడా అంటుంటే విన్నానన్న. నా పరిస్థితి మీరే దయచేసి ఒకరోజు ఆదుకుంటారని అనుకుంటున్నానన్న. అందరికీ నమస్తే అన్న.